కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా నందినగర్ నివాసానికి సంబంధించి ఇప్పుడే ఆయన అటు కేటీఆర్తో కావచ్చు, హరీష్ రావుతో కావచ్చు, దాంతోపాటుగా ఎర్రబల్లి దయాకర్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీరి నలుగురితో కూడా భేటీ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటికి ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వాళ్ళందరూ కూడా నందినగర్లోని కేసీఆర్ నివాసంలోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నందినగర్కి రావడం జరిగింది. ప్రధానంగా నందినగర్ నివాసానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మార్గ మధ్యంలో వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వారందరినీ కూడా మధ్యలోనే నిలిపివేసినటువంటి సందర్భం కూడా మనకు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఏదైతే దీంతో పాటుగా నందినగర్ నివాసానికి ఎంట్రీ అయినటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకి సంబంధించి కూడా పూర్తిగా బ్లాక్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడికి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా ఎవరిని రానియకుండా పోలీసులు అడ్డుకట్ట వేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నందినగర్ నివాసం వద్ద మాత్రం భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎవరు కూడా నందినగర్ నివాసానికి రాకుండా కూడా అడ్డుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వారిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే నందినగర్ నివాసానికి వచ్చినటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా ఎవరు లోపలికి వెళ్ళనివ్వలేదు పోలీసులు. వారిని అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు ఏదైతే విజువల్స్ లో కూడా చూసాము. ఇక వారు పోలీసులతో వాగ్వివాదం దిగడం జరిగింది. చివరికి ఏం చేసేది లేక తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ భవన్ కి మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు విచారణ నేపథ్యంలో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున ముందుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తనను విచారించాలని అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోరినా కూడా సిట్ అధికారులు ఒప్పుకోకపోవడంతో వారు ఏదైతే చివరికి నందినగర్ నివాసానికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రావాల్సి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున కొద్దిసేపటి క్రితమే అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గ్రామాలలో కావచ్చు, దాంతోపాటుగా మండల నియోజకవర్గ కేంద్రాలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం, ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం, పెద్ద ఎత్తున ర్యాలీలు తీయడం, ఇవన్నీ కూడా చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. 3 గంటల ప్రాంతంలో సిట్ విచారణ ప్రారంభం కాబోతా ఉంది. సిట్ విచారణ ప్రారంభం నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. వారిని కట్టడి చేయడానికి ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్దనే పెద్ద ఎత్తున మరొక పోలీస్ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం నందినగర్కి రావాలంటే 4 అంచెల భద్రతా వ్యవస్థను దాటుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా నగరంలోని అనేక చోట్లలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే చౌరస్తాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందస్తుగానే దాదాపుగా నందినగర్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా పోలీసులు హై అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. అయితే వంశీ, ఇప్పుడు కేసీఆర్ విచారణ ఏ సమయానికి ప్రారంభం కాబోతుంది? 3 గంటల సమయానికి బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ ప్రచారం ఏదైతే విచారణ కొనసాగబోతా ఉంది. ఏదైతే ఈ విచారణకి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ అధికారులు కొన్ని ఏర్పాట్లను కూడా నందినగర్లో చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేవలం సిట్ విచారణ ప్రారంభానికి ముందు నందినగర్ నివాసం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తదుపరి కేటీఆర్ మాత్రమే నివాసంలో ఉండే అవకాశం మాత్రం మనకు కనిపిస్తోంది. కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రమే నందినగర్ నివాసంలో ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఏదైతే సిట్ అధికారి సజ్జనర్ విచారణ చేపడతారా, మరి వేరే అధికారి ఎవరైనా విచారణ చేపడతారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద నందినగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అయితే వంశీ, ఈ విచారణలో ప్రత్యేకించి కేసీఆర్ ను ఎలాంటి ప్రశ్నలు సంధించనుంది ఈ సిట్? అదేవిధంగా కేసీఆర్ తో పాటు ఎవరైనా లాయర్ కి అనుమతి ఇచ్చారా?
ఇప్పటి వరకు కూడా అడ్వకేట్లను అనుమతించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని కేసులు ఏదైతే విచారణలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా విచారించినటువంటి సందర్భంలో అడ్వకేట్స్ని అనుమతి ఇవ్వలేదు. కానీ కేసీఆర్ విషయంలో కూడా అనుమతి ఇవ్వకపోవచ్చు అనేది కూడా ఒకంత ఏదైతే నడుస్తున్నటువంటి క్వశ్చన్ మార్క్గా కూడా మనం చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా అడ్వకేట్స్ ఉన్నారన్నటువంటి లోపల అడ్వకేట్స్ కూడా లేరని కూడా తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీగల్ టీమ్ మెంబర్స్ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ప్రజెంట్ నిన్న మొన్న అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం పెద్ద ఎత్తున న్యాయవాదులతోటి సంప్రదింపులు జరిపినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలిసిందే. దాంతోపాటుగా అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి కూడా సిట్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అటు ఏదైతే అటు రాధాకిషన్ రావు కావచ్చు, దాంతోపాటుగా ప్రభాకర్ రావు కావచ్చు, దాంతోపాటుగా మరికొంతమందిని విచారించేటువంటి నేపథ్యంలో వారు చెప్పినటువంటి ఆధారంగా విచారణ చేసే అవకాశం కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. వంశీ, ఇప్పుడు సిట్ ఏదైతే ఇప్పుడు కేసీఆర్ ని అంటే సాక్షిగా తీసుకుంటుందా లేదంటే నిందితులుగా విచారిస్తుందా? ముందుగా కేవలం ఏదైతే ఇప్పటి వరకు 160 సిఆర్పిసి నోటీస్ కిందనే విచారణ చేపడుతున్నామని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు చేసినటువంటి హరీష్ రావుకు సంబంధించి కావచ్చు, వీటిని కూడా సాక్షులుగా దాంతోపాటుగా కొన్ని సంబంధించినటువంటి అంశాలపైన అటు మీ దగ్గర వీటికి సంబంధించినటువంటి సమాధానాలు దొరుకుతాయా అన్నట్టు కూడా కొన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి సందర్భంలో ఆ రోజు ఉదయం విచారణకు పిలిచి సాయంత్రం విచారణ పూర్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేటీఆర్ కూడా అదే విధంగా విచారణ చేపట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అనేక అంశాలకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. ఫర్దర్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత ఎలా ముందడుగు వేయబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే వంశీ, ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విచారణలో కూడా సిట్ అధికారులు కొన్ని కీలకమైన అంశాలు కూడా గతంలో చెప్పడం అయితే జరిగింది. కంప్లీట్ ఆధారాలతో మాత్రమే విచారణలకు పిలుస్తున్నామంటూ కూడా చెప్పారు. కాబట్టి ఈ విషయంలో కేసీఆర్ కి సంబంధించి నేరుగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కి నేరుగా సంబంధం ఉందని, ఇలాంటి ఆధారాలు ఏమైనా సిట్ దగ్గర ఉన్నాయనుకోవచ్చా? ఇప్పటి వరకు కూడా ఏదైతే రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆధారంగానే విచారణ చేపట్టినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాదాపుగా 345 మందికి పైగా కూడా ఏదైతే విచారణ చేపట్టామని కూడా సిట్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. ఇందులో ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి ఏందనేది కూడా ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎవరైతే అగ్రగణ్యులు ఉన్నారో వారందరినీ కూడా ప్రజెంట్ విచారణ చేపట్టడం జరిగింది. అటు చివరిగా ఆనాడు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని ఈరోజు విచారణ చేపట్టినటువంటి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాము. అత్యంత కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ విచారణ తర్వాత విచారణ పూర్తవుతుందా, లేకపోతే ఫర్దర్గా ఇంకొన్ని విచారణలు చేసే అవకాశం ఉందా? ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని విచారణ చేపట్టినప్పుడు, హరీష్ రావుని విచారణ చేపట్టినప్పుడు తిరిగి తాము మళ్ళీ విచారణకు పిలుస్తామంటూ కూడా సిట్ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఫర్దర్గా విచారణ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. ఇప్పటివరకు కూడా సాక్ష్యాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఎక్కడ కూడా అధికారికంగా చెప్పినటువంటి దాఖలాలు అయితే లేవు. అన్నీ ఒక రకంగా వివిధ ప్రచార మాధ్యమాల్లో కావచ్చు, బయట ఏదైతే ప్రచారమైనటువంటి వార్తలే మనం చూస్తున్నాం. కానీ నేరుగా మాత్రం సిట్ అధికారులు ఇప్పటి వరకు ఎక్కడ ఆధారాలను బయటపెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ సజ్జన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, కేటీఆర్ విచారణ అయిన తర్వాత, కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత తమ వద్ద ఖచ్చితమైనటువంటి సమాచారం ఉందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. అయితే వంశీ, ఇప్పుడు నందినగర్ నివాసంలో ఏదైతే విచారణ జరుగుతుందో, ఇప్పుడు నందినగర్ నివాసంలోకి కేసీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరికి అనుమతి ఇచ్చారు ఆ ఇంట్లోకి? ప్రజెంట్ అయితే సిట్ అధికారులు ఇంకా రాలేదు. కానీ ఇంట్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ వారితో సమావేశమైనట్టు కూడా తెలుస్తోంది. ఫర్దర్గా విచారణ ప్రారంభమయ్యే ముందు మాత్రం వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కేవలం కేటీఆర్ మాత్రము, మరికొంతమంది కుటుంబ సభ్యులు మాత్రమే నివాసంలో ఉండే అవకాశం ఉంటుంది. తదుపరి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, దాంతోపాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, దాంతోపాటుగా ఇతర బయట వ్యక్తులు ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులు కాకుండా వారందరూ కూడా బయటకి వెళ్ళిపోయే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సిట్ అధికారులు కూడా ఒప్పుకునే అవకాశం మాత్రం లేదు. అంటే ఒకటి
మరోపక్క ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది వంశీ. ఇప్పుడు కుటుంబీకులు కేటీఆర్ కుటుంబీకులు అయినప్పటికీ, హరీష్ రావు కుటుంబీకులు అయినప్పటికీ కూడా వారు కూడా సిట్ విచారణను ఎదుర్కొన్న వాళ్ళే కాబట్టి వాళ్ళ ముందు కేసీఆర్ ని విచారించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఫర్దర్గా దీనికి సంబంధించి సపరేట్ హాల్, నివాసంలోని సపరేట్ హాల్లో విచారిస్తారనేది మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. దానికి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ ఏర్పాట్లు చేసింది, లోపల కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తీసుకెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఫర్దర్గా ఒక వేరే హాల్లో మాత్రం విచారణ చేపడుతున్నట్టు కూడా మనకు సమాచారం. కేసీఆర్ కుమారుడు కాబట్టి ఖచ్చితంగా తనను ఉంటే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది, ఇంట్లో ఉండనిచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కానీ హరీష్ రావు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మాత్రం బయటికి పంపించే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కేటీఆర్ ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఒకవేళ కేటీఆర్ని కూడా బయటకు పంపించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు వంశీ ఆల్రెడీ ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ కి చేరుకుంటున్నప్పుడే కూడా భారీగా మనం చూసాము. బీఆర్ఎస్ శ్రేణులు ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో కూడా, ఆయనకు స్వాగతం పలకడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే నందినగర్ వరకు చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయా బీఆర్ఎస్ శ్రేణులు? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎంతమంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ వరకు? ఫస్ట్ మనము ఇక్కడ గమనించవచ్చు, కేసీఆర్ ఇంటికి వెళ్ళేటటువంటి ఏదైతే రోడ్ ఉందో ఇక్కడ నుంచి ఫర్దర్గా కేవలం ఒక 50 మీటర్స్ మాత్రమే కేసీఆర్ నివాసం ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. కేవలం ఏదైతే కుటుంబ సభ్యులు కావచ్చు, దాంతోపాటుగా సిట్ అధికారులు, కేవలం కొంతమంది పోలీసులు, పహారా కాల్సినటువంటి పోలీసులు మాత్రమే కొంతమందికి అనుమతినిచ్చడం జరిగింది. ఈ రోడ్డు నుంచి ఫర్దర్గా అవతల రోడ్డుకి వెళ్ళేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మరి కొంతమంది మీడియా ప్రతినిధులు ఉన్నారు. వారికి కూడా ఇంటి వరకు కూడా అనుమతి లేదు, కేవలం అక్కడికే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. తదుపరి ఇక్కడ నుంచి మనం చూడొచ్చు, ఏదైతే ఈ రూట్కి సంబంధించి చూడొచ్చు, దీన్ని బసవతారకం హాస్పిటల్ బ్యాక్ సైడ్ రూట్ అంటారు. ఇక్కడి నుంచి కూడా అక్కడ కొన్ని నుంచి వచ్చేటటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఎవ్వరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు కూడా రానినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఎవ్వరు కూడా ఈ బ్యారికేడ్లు దాటి రాకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాహనాలు కూడా ఈ రూట్లో ఎవ్వరికి అనుమతినివ్వనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరొక పక్క ఈ రోడ్డుకు సంబంధించి కూడా మనం ఫర్దర్గా గమనించవచ్చు. ఈ రోడ్లో కూడా పెద్ద ఎత్తున వేరే వాహనాలకు ఎవరికి అనుమతినివ్వడం లేదు. కేవలం ఇక్కడ స్థానికుల కోసం మాత్రమే ఒక మెడికల్ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఒకటి గ్రాసరీకి సంబంధించి ఏదైతే కిరాణా దుకాణం అనేది ఒక్కటే ఓపెన్ చేయడం జరిగింది. మిగతా అన్ని షాప్స్ని కూడా అటు సిట్ అధికారులు, పోలీస్ అధికారులు క్లోజ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి రోడ్, మెయిన్ రోడ్, ఇక్కడ నుంచి పక్కకే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది, కేబీఆర్ పార్క్ ఉంటుంది. తదుపరి ఏదైతే తెలంగాణ భవన్కి వెళ్ళేటువంటి రూట్, ఈ రూట్లో కూడా ఇక్కడ నుంచి మొత్తం ఎవరిని కూడా వెళ్ళనీయకుండా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా పోలీసులు దిగ్బంధం చేశారని కూడా చెప్పొచ్చు. ఎవరిని కూడా ఈ ప్రాంతానికి రానియకుండా అడ్డుకుంటున్నటువంటి సందర్భం మనకు చాలా కనిపిస్తోంది. దీంతో పాటుగా తెలంగాణ భవన్కి భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకున్నటువంటి నేపథ్యంలో వారెవ్వరిని కూడా ఇక్కడికి రానియకుండా ఉండేందుకు ముందస్తుగానే అక్కడ భారీ ఎత్తున తెలంగాణ భవన్ వద్ద కూడా బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోపక్క ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఏదైతే బయలుదేరినటువంటి కేసీఆర్ని ఎంబడి వచ్చినటువంటి కాన్వాయ్లన్నింటిని కూడా ఆపివేయడం జరిగింది. చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి కేవలం కేసీఆర్ కాన్వాయ్, ఏదైతే కేసీఆర్ ఉన్నటువంటి వెహికల్ మాత్రమే నందినగర్ నివాసంలోకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇప్పుడు అక్కడ సిట్ అధికారులు వచ్చేసారా వంశీ? ఇంకా రాలేదు, సిట్ అధికారులు ఇంకా అయితే రాలేదు. మెయిన్గా కొంతమంది సిబ్బంది అయితే రావడం జరిగింది. ఏదైతే విచారణ జరిగేటువంటి గదిలో కొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు కావచ్చు, వాటికి దాంతో అమర్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత విచారణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం ఆ గదిలో చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. సిట్ అధికారులు కీలకంగా విచారణ చేపట్టేటువంటి అధికారులు మాత్రం మరి కాసేపట్లో అంటే 2:30 అరౌండ్ 2:30కి అట్లా చేరుకునే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. అయితే వంశీ, మరోపక్క ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కేసీఆర్ విచారణ వల్ల రాజకీయంగా ఇది ఎంత మేర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి? ముందుగా కేసీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్ ఒకటి విజ్ఞప్తి చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో
తాము రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తమకు వేరే ఒక డేట్ని ఫిక్స్ చేయండి అని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ సిట్ అధికారులు ఒప్పుకోలేదు, ఖచ్చితంగా మీరు విచారణకు రావాల్సిందే అని చెప్పి మరొక నోటీస్ని జారీ చేయడం జరిగింది. ఆ నోటీస్ ఆధారంగా ఇక్కడికి ఈరోజు నందినగర్ నివాసానికి విచారణకు రావడం జరిగింది. మరోపక్క ఎర్రవల్లిలోనే సెకండ్ నోటీస్కి కూడా రెస్పాన్స్ ఇస్తూ ఏదైతే ఎర్రవల్లి నివాసానికి రావాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. కానీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో ఖచ్చితంగా ఆయన నందినగర్ నివాసానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటుగా నందినగర్ నివాసం సంబంధించి కాకుండా భవిష్యత్తులో ఏవైనా నోటీసులు ఇవ్వాలనుకుంటే తనకు ఎర్రవల్లి నివాసంలోనే ఇవ్వాలనేది కూడా ఆయన విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తనను అక్రమంగా ఏదైతే ఈ విచారణ పేరుతోటి పిలుస్తున్నారని తన ఇంటికి నోటీసులు అంటించడం కూడా సబబు కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికల్లో మరో పక్క బీఆర్ఎస్ క్యాడర్ని డిస్టర్బ్ చేయాలని, క్యాడర్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే కేసుల పేరుతోటి తమను వేధిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద నందినగర్ నివాసం వద్ద మాత్రం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎవరిని కూడా ఇక్కడ దిక్కు రానినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఒకవేళ ఈ రోజు విచారణ తర్వాత నెక్స్ట్ ఇది ఏ రకంగా ఎలాంటి మలుపు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? సిట్ అధికారులు నెక్స్ట్ చర్యలు ఏ రకంగా ఉంటాయనుకోవచ్చు వంశీ? చూడాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 345కి పైగా సాక్షులను విచారించామన్నారు. దాంతోపాటుగా ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విచారణ జరగబోతుంది ఈరోజు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు, దాంతోపాటుగా అటు ఏదైతే ఎంపీ సంతోష్ రావు కావచ్చు, ఇతర నేతల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ పూర్తయింది. ఈరోజు కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత సిట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా ఒకంత ఉత్కంఠగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ విచారణ పూర్తయిన తర్వాత ఛార్జ్ షీట్ ఏమైనా ఫైల్ చేసే అవకాశం ఉందా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఛార్జ్ షీట్ వేస్తే అందులో ఎవరిని ఏదైతే ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు లోతుగా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కేసీఆర్ విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా అనేది మాత్రం ఒకంత చర్చ అనేది కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ విచారణ జరుగుతున్నప్పుడు కేసీఆర్ స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేస్తున్నారా లేదంటే అది గుప్తంగానే ఉంచే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా రికార్డ్ చేస్తూ ఉన్నారు. అటు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని విచారణల్లో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే కేసీఆర్ విచారణ చేసే సమయంలో కూడా అటు ఖచ్చితంగా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది, రికార్డ్ చేస్తారు కూడా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనే అంశం మీద గత 2 సంవత్సరాల నుంచి విచారణ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఒక సంచలనం కేసుగా కూడా మనం ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కూడా చెప్పవచ్చు. ఇప్పటికే చేసినటువంటి అన్ని విచారణలకు సంబంధించి కూడా సిట్ అన్ని ఏదైతే రికార్డ్ చేసి స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. స్వయాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వీడియో రికార్డింగ్ చేశారనేది చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా స్టేట్మెంట్ ని రికార్డ్ చేసే అవకాశం ఉంది, రికార్డ్ చేస్తారు కూడా అని మనం చెప్పాలి. అయితే వంశీ, ఒకవేళ ఇప్పుడు ఈ విచారణ ఏ దశ వరకు వచ్చింది అనుకోవచ్చు? కేసీఆర్ విచారణతోనే లాస్ట్ అనుకోవచ్చా? తదుపరి నెక్స్ట్ ఇంకా ఎవరైనా కొత్త పేర్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకొకటి ఏంటంటే కూడా కేసీఆర్ అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు కూడా ఒక పక్క వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిని విచారించాలంటే కూడా పూర్తిగా ఆధారాలు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి కాబట్టి ఏ రకంగా చూసినా కూడా కేసీఆర్ అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన క్లారిటీస్ ఏంటి? ఇప్పటి వరకు కూడా అలాంటి సూచనలు అయితే కనిపిస్తలేవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన చేస్తారన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా ముందస్తుగా మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని వివరణ కోరడానికి మాత్రమే ఈ విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అలాంటి సమాచారం కూడా ఏదైతే సూచనలు కూడా కనిపిస్తలేవు. ఒకవేళ పూర్తి స్థాయిలో అటు సిట్ అధికారులు ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలిసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అరెస్టుల పైన వీటిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే
రాష్ట్ర రక్షణ కోసం కావచ్చు, దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతర అంశాలపైన అటు ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరించి తమకు ఇస్తాయని గతంలోనే కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రజెంట్ ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే అరెస్టులకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం లేదు, సూచనలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన చేయాలని ఏదైతే నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే అన్ని చోట్ల పోలీసులను ఏదైతే ఉంచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే కేసీఆర్ కార్ దిగుతున్నప్పుడు కూడా ఒక ఫైల్ ని ఒక గార్డ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్ అటు కేటీఆర్ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఆ ఫైల్ లో ఏముండొచ్చు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే ఆయన న్యాయవాదులతోటి చర్చించినటువంటి నేపథ్యంలో న్యాయవాదులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావుతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా సంబంధించి కావచ్చు. గత 2 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ న్యాయవాదులతో చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో పలు అంశాలు చర్చించినట్టు ఒక క్లారిటీకి వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది. దాంట్లో ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలను కూడా ఆయన ఏదైతే సిట్ అధికారులు అడిగినటువంటి సమాధానాలకు సంబంధించి కొన్ని చెప్పే అవకాశం ఉంటుంది, ఆయన కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఆ ఫైల్ ఏదైతే కేసీఆర్ కి ఏదైతే ఫైల్ ఇవ్వబోయారో ఆ గార్డు ఏదైతే కేటీఆర్ చేతిలో మనకు ఫైల్ కనిపిస్తుందో ఆ ఫైల్ లో పర్టికులర్ గా ఏమైనా ప్రూఫ్స్ ఉండొచ్చా? కేసీఆర్ తరపున పర్టికులర్ గా ఏమైనా క్లూస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఏదైతే న్యాయవాదులు ఇచ్చినటువంటి సూచనలను సలహాలకు సంబంధించి కావచ్చు, ఈ కేసుకు సంబంధించి కూడా ఫర్దర్గా అటు సిట్ అధికారులు అడిగేటువంటి సమాచారం సంబంధించి ప్రాథమికంగా ఆయన రాసుకున్నటువంటి అంశాలే ఉండొచ్చని మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో సిట్ విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అంశాలపైన సమాచారాలపైన కొంత ఆయన క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ అంశాలను మరోసారి గుర్తు చేసుకొని న్యాయవాదులతో మాట్లాడిన తర్వాత కొన్ని అంశాలను కూడా ఆయన సమాధానాలు చెప్పడానికి, కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడానికి మాత్రమే వాటిని సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.